వాళ్ళు పుట్టిన ఊరికే కాదు, ఈ రాష్ట్రానికి కూడా ఒక గొప్ప పేరు తీసుకొస్తారు. ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలోనే కాదు, ఈ దేశానికే ఒక గొప్ప నాయకత్వాన్ని అందించే గొప్ప వ్యక్తులు మీరు అవుతారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో 29,533 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో మనకు 26,41,536 మంది విద్యార్థులు చదువుకుంటారు. కానీ ప్రైవేట్లో 11,217 స్కూళ్ళు ఉంటే 36,87,752 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మరి నేను ఒకటే అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి మా సిబ్బందిని కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, ప్రైవేట్లో 11,000 స్కూళ్ళల్లో 36 లక్షల మంది చదివితే గవర్నమెంట్లో 26,000 స్కూళ్ళల్లో 24 లక్షల మంది చదువుకుంటున్నారు. ఎక్కడో మనం ఇంకా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. నమ్మకం కలిగించాలి. ఈరోజు పేదలకు సంపూర్ణమైన విశ్వాసం ప్రభుత్వ పాఠశాలల్లో రెసిడెన్షియల్స్ కావచ్చు, కస్తూర్బా కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, పునాదులు పడాలి. ఈరోజు దాన్ని తీర్చిదిద్దాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒక్క 2-3 విషయాలు ఇక్కడ ఉన్న విద్యార్థులకు చెప్పదలుచుకున్నా. 100 సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీ, 100 ఏళ్లలో ఒక్క దళితుడు కూడా వైస్ ఛాన్సలర్ కాలే. ఈరోజు ఒక దళితుడిని ఈరోజు వైస్ ఛాన్సలర్గా మన ప్రభుత్వం నియమించింది. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిఫ్ మా ఊరివాడు ఈరోజు ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ అండ్ మెరిట్తో చదువుకుంది. ఇవాళ అంబేద్కర్ యూనివర్సిటీకి డాక్టర్ గంటా చక్రపాణి, ప్రొఫెసర్ చక్రపాణి ఈరోజు వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు.